ముగ్గురు కలిసి ఓ హెలికాప్టర్ సర్వే చేసి వచ్చిండ్రు. బహుశా ఇప్పటివరకు దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఈ నాయకులు పోయి టెక్నికల్ సర్వేలు చేసుడు అనేది మొదటిసారి చూసినాం మనం. ఇక వారు కెప్టెన్ కాబట్టి వారు నడిపించినట్టున్నారు హెలికాప్టరు. వీరు వాటర్లో నీళ్ళు కలిపే ఇంజనీర్ కాబట్టి వీరి సలహాలు సూచనలు తీసుకొని ఇంకా అంతకు మించిన అదేంది ఎలక్ట్రికల్ సర్వే, ఎలక్ట్రానిక్ సర్వే ముఖ్యమంత్రి గారు కొత్త టెక్నీషియన్ తీసుకొని పోయి సర్వే చేసి వచ్చినాడు. అంతవరకు బాగానే ఉంది కొత్త ఒరవడై. కానీ మాట్లాడిన మాటలే చాలా చీప్గా, ముఖ్యమంత్రిది మూర్ఖత్వం అనాలన్నా అజ్ఞానం అనాలన్నా అర్థం కాని పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా అదే కొనసాగింపు, అవే రోత మాటలు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడవచ్చు, నేను ఒకడు పట్టించుకోలే అయ్యాలా, నేను ఒకడు దేకలే. కర్మగాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనం ఎవడు అనుకోలే కాబట్టి నీ మాటలు ఎవడు పట్టించుకోలేదు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి వైనవన్న సోయి లేకుండా 2 ఏళ్ళు అయిపోతుంటే కూడా ఇంకా ఆ స్థాయి పరిపక్వత తెచ్చుకోకుండా అవే అజ్ఞానం మాటలు, అదే మూర్ఖత్వం, అది ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఒకటంటే ఒకటి జీవితంలో ఒకటి నిజమైన మాట్లాడడానికి అలవాటు పడతాడేమో, నేర్చుకుంటాడేమో, వాస్తవాలు మాట్లాడతాడేమో అనుకున్నాం. ఎస్ఎల్బిసి విషయంలో, కృష్ణానీళ్ళ విషయంలో తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అని అంటే అది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతోనైన విషయం దేశానికి అంతా తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. కాస్త టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్న ఎవరికైనా తెలుసు. నల్గొండ జిల్లా నాశనం చేసింది, ఫ్లోరైడ్తో నడ్డి విరగొట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ అని తెలుసు. కృష్ణ నీళ్ళు అట్లనే పోతూనే ఉన్నాయి, నల్గొండ నాశనమైందని తెలుసు. మహబూబ్ నగర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నదీ జలాలు అందుబాటులో ఉండి, అత్యంత ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉండి, కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అత్యంత ఎక్కువ మంది ఒక ప్రాంతం నుంచి వలసపోయిన జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా రికార్డు సృష్టించింది అంటే దానికి కారణం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే అని కూడా అందరికీ తెలుసు. గత సమైక్యాంధ్ర పాలకులు ఒకరిని మించి ఒకటి నేను మహబూబ్నగర్ దత్తత తీసుకుంటున్నా అని చెప్పి అనేక కోతలు కోసినరు. దత్తత తీసుకున్న కొద్దీ ప్రతి సంవత్సరం ఇంకో 1,00,000 మంది ఎక్కువనే వలసపోయారు తప్ప వలసలు తిరిగి రాలే. ఇది మన కళ్ళ ముందున్న విషయాలు ఇవన్నీ కూడా. ఈ ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతులేదు, పొంతన లేదు. ఆ నీళ్ళ శాఖ మంత్రికి ఏమాత్రం జ్ఞానం లేదు. ఎవరైనా ఏదైనా రాసిస్తే చదువుడు తప్ప ఆయనకు ఈత అంటే భయం, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. రాసిచ్చింది చదవడం తప్ప ఇంకోటి అలవాటు చేసుకోవట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. 60 సంవత్సరాల పరిపాలన మీరు చేసి దానికి టీఆర్ఎస్ బాధ్యత, కేసీఆర్ బాధ్యత, హరీష్ రావు బాధ్యత. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి కొంచెమైనా. అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత? నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం కేసీఆర్, హరీష్ రావులు కలిసి సంతకం పెట్టినరు 512,299 అని మాట్లాడింది. చెప్పు దెబ్బలకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా.
2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చిండ్రు. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ